వెల్కమ్ టు హెల్త్ కేర్. జూన్ 21 ప్రపంచవ్యాప్తంగా యోగా డేను సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. వన్ హెల్త్ వన్ ఎర్త్ అన్న థీమ్ తోటి, అంటే మన హెల్త్ బాగుంటే ఎర్త్ కూడా బాగుంటుంది అన్న థీమ్ తోటి ప్రపంచవ్యాప్తంగా జరుపుకోబోతున్న ఈ యోగా డే ప్రాముఖ్యత ఏంటి, యోగా డే సందర్భంగా అందరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి, జీవనశైలిలో యోగా ఎందుకు ఒక పార్ట్ అవ్వాల్సి ఉంటుంది, మరి యోగా కూడా పర్సనలైజ్డ్గా ఉంటుందా, వ్యక్తి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ ఆరోగ్య సమస్యలను బట్టి యోగా చేస్తే బాగుంటుందా, యోగా గురించి అందరికీ ఎలాంటి అవగాహన ఉంటే మంచిదో తెలియజేయడానికి సీనియర్ కార్డియాక్ సర్జన్ మరియు ఆయుర్వేద పరిశోధకులు డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో అండి, థ్యాంక్ యూ. ఆయుర్వేదం మీద మీరు ఎంతో మక్కువతోటి ఒక 2 దశాబ్దాల పైన ఒక కార్డియాక్ సర్జన్ అయ్యి ఉండి ఎన్నో పరిశోధనలు చేశారు కదండి. ఆయుర్వేదాలో ఒక ప్రాచీన వైద్య విధానం, దానిలో పార్ట్ అండ్ పార్సిల్ యోగా, అదే ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. ఈ యోగా డే సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా చెప్పాలి. ఎందుకంటే యోగా యొక్క ఆయుర్వేదం యొక్క రెండింటి గమ్యాలు ఒకటే. అంటే యోగంలో మన భగవద్గీత తీసుకుంటే యోగ సమ ఉచ్యతే అని అన్నారు. అసలు యోగా సూత్రాల్లో పతంజలి వారు రాసింది ఏంటంటే యోగా చిత్తవృత్తి నిరోధా అని. దాని సబ్సిక్వెంట్ వర్సెస్లో ఆయన ఏమంచింది, చిత్తంలో ఉన్న వృత్తులు అంటే ద డీప్ సీటెడ్ ఇంప్రెషన్స్ని మనం మామూలుగా ఏమవుతుంది, మనం ఆలోచన చేసే ముందు కానీ యాక్షన్ చేసే ముందు ఏదో ఆలోచిస్తాం. ఆలోచన అప్పుడప్పుడు మనకు తెలియకుండా వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన దగ్గర డీప్ సీటెడ్ సబ్కాన్షియస్ మైండ్, దాని చిత్తం అని అన్నారు. ఆ సబ్కాన్షియస్ మైండ్లో కొన్ని వృత్తులు అంటే డీప్ సీటెడ్ ఇంప్రెషన్స్ ఉండిపోయినాయి. వాటి నుంచి పాపప్స్ వస్తూ ఉంటాయి మనకి రెగ్యులర్గా. వాటిని నిరోధించాలి. ఎందుకంటే ఇఫ్ వీ లివ్ అప్ టు ద పాపప్స్, అప్పుడు ఏంటి, వీఆర్ లివింగ్ ద పాస్ట్ అనమాట. మన పాస్ట్లో యాక్షనే మెమరీగా మిగులుతుంది బ్రెయిన్లో, సబ్కాన్షియస్ మైండ్లో. అంటే పాస్ట్ యొక్క బర్డన్ లేకుండా ఫ్యూచర్ యొక్క కన్సర్న్, అంటే ఫ్యూచర్ యొక్క ఫియర్ లేకుండా ఉండడమే యోగా అని అర్థం. అంటే ప్రజెంట్లో ఆమ్నీ ప్రజెంట్గా ఉండడమే యోగా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి యోగా అంటే ఒక ఎక్సర్సైజ్ మాత్రమే, ఆసనం మాత్రమే కాదు. యోగా అంటే చిత్తవృత్తి నిరోధ, దానికి అష్టాంగ యోగ సూత్ర మార్గం పతంజలి వారు నిర్దేశించారు. దానిలో ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 స్టెప్స్ చెప్పారు. అందులో ఆసనం అనేది 3వ స్టెప్లో వస్తుంది. ఆసనాలు అనేది ఏంటంటే ఫిజికల్ ఒక హెల్త్కి కారణం అవుతుంది డెఫినెట్లీ. బట్ ఫిజికలీ బాడీ ఏంటంటే మన ఆ యొక్క అంటే అలైన్మెంట్ కోసం బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, ఈ 3 అలైన్ అవ్వడానికి యోగా అనండి. యోగా అంటే యూనియన్ అని కూడా అర్థం. ఈ 3 అలైన్ అవ్వాలంటే ఏంటి, మన బాడీ మన కంట్రోల్లో ఉండగలగాలి, మన ప్రాణం అంటే బ్రెత్ మన కంట్రోల్లో ఉండాలి. బ్రెత్ ఒకటే కాదు, ప్రాణం అంటే ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ యు సీక్ ఆర్ దట్ యు రిసీవ్ ఇస్ ప్రాణం అని చెప్పి మన వాళ్ళు క్లాసిఫై చేస్తారు. దీనికి ఏంటి, ఫస్ట్ యమ నియమాలు, అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు. అహింస, సత్య, ఆస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య, ఇది యమాలు. శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన, ఇవి నియమాలు. అంటే ఈ నియమాలతో యమాలతో ఉండాలి. అంటే అందుకని చూడండి, మన భారతదేశం యొక్క ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కూడా అహింస, సత్యం అని చెప్పి 2 నినాదాలతో మహాత్మా గాంధీ గారు ముందుకు తీసుకెళ్లారు. హీ వాజ్ ఆల్సో బ్రింగింగ్ దట్, అంటే అందరినీ ఒక ఏమంటారు దాన్ని, ఒక ప్లాట్ఫామ్లకి, సేమ్ ప్లాట్ఫామ్కి, పేజీలకు తీసుకురావడానికి, బాబు ఈరోజు కొట్టుకుంటే మనం పైకి వెళ్ళము, అహింసతోనూ సత్యంతోనూ మనం సాధించగలిగితేనే ఫ్రీడమ్ వస్తుంది అని చెప్పి అలా మన వాళ్ళు తీసుకొచ్చారు. సో బ్యూటిఫుల్గా ఇలా దీని ద్వారా ఏమవుతుంది, ఫస్ట్ మనం లోపలికి ఇచ్చే మనం ఆ ఇన్పుట్కి రియాక్ట్ అయ్యే పద్ధతి, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం యమ నియమాల ద్వారా. దాని తర్వాత ఫిజికల్ బాడీ ఒక పర్టికులర్ ట్రైనింగ్ చేస్తున్నాం ఆసనాల ద్వారా, దెన్ ప్రాణాయామము, దెన్ తర్వాత అసలు మొదలవుతుంది. ఇదంతా బహిర్ముఖ యోగం అంటారు. దాని తర్వాత అంతర్ముఖ యోగం స్టార్ట్ అవుతుంది. యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్ అని ఒక థీమ్ తీసుకొని ఈ వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా డే చేస్తున్నాం కదండి. ఏంటి ఆ థీమ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అదే చెప్తాను. ఇప్పుడు యోగా హెల్త్ అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక నేను అన్నది ఏంటంటే యోగా కానీ ఆయుర్వేదం కానీ ముఖ్య ఉద్దేశం ఒకటే. యోగం అంటే చిత్తవృత్తి నిరోధం అవ్వడం వలన ఏమవుతుంది, సమత్వం వస్తుంది. యోగ సమఉచిత అని భగవద్గీతలో కృష్ణ వారు చెప్పారు. అసలు సమత్వం అంటే ఏంటి?
కదా. ఒక సైంటిస్ట్గా, ఒక ఆయుర్వేదిక్ నిపుణుడిగా, లేకపోతే రీసెర్చర్గా, లేకపోతే అలోపతిక్ డాక్టర్గా కూడా ఏంటి అని అంటే సమదోష, సమగ్నిష్ట, సమధాతు మలక్రియ, ప్రసన్నాత్మ ఇంద్రియ మన స్వాస్థ్యత్యభిధీయతే అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే సమత్వం అంటే ఏంటి అనేది యోగా సమోచితే. యోగంలో కృష్ణుల వారు ఏం చెప్పారు, సుఖదుఖే సమీకృత లాభాలాభో జయ జయో అని చెప్పి సంతుష్ట సతతం యోగి అని చెప్పి ఆయన చాలా వర్సెస్లో యోగం అంటే బ్యాలెన్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ బ్యాలెన్స్ని మనం ఆ పద్ధతిలో భక్తి జ్ఞాన మార్గంలో కాకుండా, కర్మ మార్గంలో కూడా కాకుండా సైంటిఫిక్ మార్గంలో ఎలా వెళ్ళొచ్చు అనేది ఆయుర్వేదం చెప్తుంది. అదే రెండింటి యొక్క ముఖ్య, అందుకని యోగా అండ్ ఆయుర్వేదం ఆర్ కాంప్లిమెంటరీ. ఆ ఆయుర్వేదంలో ఏం చేస్తాం మనం, సమత్వం అంటే ఏంటి, మన బాడీలో 3 తత్వాలు ఉన్నాయి, వాతతత్వం, పిత్తతత్వం, కఫతత్వం. ఈ 3 సమంగా ఉండాలి అన్ని అవయవాలలో. ఎప్పుడైతే సమంగా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రసన్న ఆత్మ, ప్రసన్న ఇంద్రియ, ప్రసన్న మనస్సు, ఈ 3 కూడా మనకు ఆటోమేట్ అయిపోతాయి. ప్రసన్న ఆత్మ, ఇంద్రియ, మన స్వాస్థ్య. స్వాస్థ్యం అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్తో పాటు స్వాస్థ్య, దానికి మళ్ళీ సంస్కృతంలో స్వస్థానం శీరితే ఇది స్వాస్థ్య అని చెప్పారంటే స్వ అంటే ఆత్మ, ఆత్మస్థానానికి తీసుకువెళ్ళేదే ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం, తీసుకువెళ్ళడమే. సో యోగానికి కూడా అదే దారి. సమాధి స్థితి అనేది అల్టిమేట్ స్థితి మనకి ఆయుర్వేదంలో. అది ఎలా వెళ్తున్నాం, 8 స్టెప్స్లో వెళ్తున్నాం, అష్టాంగ యోగం అని అన్నారు. అందుకని కాబట్టి యోగా అంటే మనకి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. అందుకని WHO కూడా చాలా కేర్ఫుల్గా ఈ మధ్య హెల్త్ ఈజ్ నాట్ ఎ స్టేట్ ఆఫ్ మియర్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. రోగం లేకపోవడం కాదు, అంటే ఆరోగ్యం అనేది ఒకటే కాదు. హెల్త్ అంటే ఆరోగ్యం అంటే రోగ అభాసము, రోగ అభాస ఇతి ఆరోగ్య, అంటే రోగం లేకపోవడం ఆరోగ్యం. కానీ స్వాస్థ్యం అనే దాని మీద ప్రాధాన్యత, మన ప్రాముఖ్యత చూపించారు మన ఋషులు. అంటే స్వస్థానం శీరితే ఇతి స్వాస్థ్య, స్వస్థానానికి తీసుకెళ్లేదే యోగం, ఆయుర్వేదం. కాబట్టి అది సైంటిఫిక్గా ఎట్లా చేయాలి, ఒక వైద్యుడి ద్వారా ఎలా చేయాలని చెప్పి చూపించారు. సో అది ఈ దీనివల్ల ఏమవుతుంది, ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ హెల్త్. ఈరోజు మనం చూస్తున్నాం అంటే పీపుల్ అసలు అంటే న్యూస్ చూస్తే భయంకరంగా ఉంది, అది చూసి భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి యాక్చువల్లీ ఆకలి చావుల కంటే సూసైడ్లు ఎక్కువైపోయినాయి ఇప్పుడు భయంతో. సో అదంతా ఎందుకు అని అంటే ఈ మెంటల్ హెల్త్ లేకపోవడం, సరిగా లేకపోవడం. కాబట్టి ఈ నినాదం చాలా బాగుంది, వన్ హెల్త్, వన్ ఎర్త్ అని చెప్పి. వన్ హెల్త్ అంటే జీవనశైలిలో మార్పులతోటి, జీవనశైలి వల్ల తలెత్తే లైఫ్ స్టైల్ డిజార్డర్స్, క్రానిక్ డిసీజెస్, లేకపోతే జెనెటిక్గా వచ్చే డిసీజెస్, ఆక్యుపేషనల్ హెల్త్ హెజార్డ్స్, ఇలా రకరకాలుగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి. ఏజ్తో పాటు వచ్చే ఉండనే ఉన్నాయి. వీటన్నిటికీ యోగా ఎలా హెల్ప్ చేస్తుంది, ఏమన్నా వీటిలో కొన్నిటిని ప్రివెంట్ చేయగలదంటారా? డెఫినెట్లీ చేయొచ్చు. అంటే మేము చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఒకటి, నేను అంటే యాజ్ ఎ సైంటిస్ట్ నేను ఫస్ట్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ మాట్లాడతాను, దెన్ మనం ప్రాక్టికల్గా పేషెంట్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేశాము. వీటికి యోగం యొక్క యోగా అంటే యోగాసనాలు ఒకటే కాదు, ఇందాక చెప్పినట్టు యోగాసనాల ప్రభావం కూడా ఉంటుంది. యోగాసనాలు ముఖ్యంగా మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనం పాపులర్గా ఏంటంటే యోగాసనాల్ని యోగా అనుకుంటున్నారు. సో దాన్ని పవర్ యోగా అని, రకరకాల యోగాలని ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ ఫ్రీడమ్ ఉంది మన దగ్గర, ప్రాబ్లం లేదు. బట్ ఇందాక చెప్పినట్టు యోగం యొక్క ప్రథమ ఇది తత్వం ఏంటి, దాని యొక్క సారం ఏంటంటే యోగా సమోచితే, ఆ బ్యాలెన్స్ తీసుకురావాలి. అయితే దీంతో డిసీజెస్ ప్రివెంట్ అవుతాయా అంటే ముఖ్యమైన, అంటే మన బాడీలో జరిగే 85% డిసీజెస్కి సైకోసొమాటిక్ కారణాలు ఉన్నాయి. అలానే సైకోసొమాటిక్ కారణాల వల్లనే 85% డిసీజెస్ వస్తాయని చెప్పి హార్వర్డ్ స్టడీ ఉంది. అంటే ఈ సైకోసొమాటిక్ అంటే బ్రెయిన్ నుంచి ఉద్భవిస్తున్నాయని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. ఇప్పుడు సైంటిఫిక్ కమ్యూనిటీలో కూడా స్ట్రాంగ్ కోరిలేషన్స్ ఉన్నాయి, బిలీఫ్ ఒకటి కాదు, ఎవిడెన్స్ ఉంది. యోగాల్లో కూడా ఏం చెప్తున్నారు, మన యొక్క చిత్తంలో ఉన్న వృత్తుల వల్లే మీకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆ చిత్తం అంటే బ్రెయిన్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని ఫస్ట్ దాని బ్రెయిన్లో ఉన్న డీప్ సీటెడ్ ఇన్ఫర్మేషన్, డీప్ సీటెడ్ ఇంప్రెషన్స్ ఆఫ్ ద పాస్ట్ని ఫస్ట్ తొలగించుకుంటే దెన్ యూ విల్ బీ ఇన్ ద ప్రజెంట్. ఎప్పుడైతే నువ్వు ప్రజెంట్లో ఉంటావు ఆటోమేటిక్గా ఎవరు హెల్దీ అనే యోగం అనే అంటే ఆ సమాధి స్థితికి తీసుకెళ్ళడానికి ఒక దారి వేసింది మనకి. సో దీని ద్వారా ఇప్పుడు మనం అంటే ఈ ఒకటేమో నడవడి, అంటే
యమ నియమాల ద్వారా నువ్వు ఎలా ఉండాలి, అహింస, సత్య, ఆస్తే, అపరిగ్రహ, బ్రహ్మచర్య, ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ కనుక ఫిజికల్ ఎక్సర్సైజెస్, దెన్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఒకటే కాదు ప్రాణం అంటే, అది ఇందాక చెప్పాను. సో ఐ విల్ రీఐటరేట్. ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా యోగంలో ముఖ్యంగా అంటే ఒక సైంటిస్ట్గా అబ్జర్వ్ చేసేది ఏంటి, బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు స్ట్రెచ్. యోగాలో మనం ఎంత డీటెయిల్డ్గా ఎంత స్లోగా యోగాసన చేసి ఎంతసేపు ఆ యోగాసన పోస్చర్లో ఉంటామో ఆ స్ట్రెచ్ విల్ డిఫైన్ యువర్ ఇంప్రూవ్మెంట్ అని చెప్తున్నారు. సో స్ట్రెచ్ మీద కొంత రీసెర్చ్ చేసాం. స్ట్రెచ్ మీద రీసెర్చ్ చేస్తే యోగాసనంలో వచ్చే స్ట్రెచ్ వల్ల మన బాడీలో సైంటిఫిక్గా చూస్తే స్ట్రెచ్ రిసెప్టర్స్ యాక్టివేట్ అవుతున్నాయి. స్ట్రెచ్ రిసెప్టర్స్ యాక్టివేట్ అయితే ఒక 7 చైన్ పాత్వే ఒకటి ఉంది, 7 చైన్ రియాక్షన్ ఉంది. ఆ రియాక్షన్ ఎండ్ ప్రోడక్ట్ ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇస్కెమిక్ ప్రీ కండిషనింగ్ అవుతుంది బాడీకి. మన బాడీలో మనం ఇందాక చెప్పినట్టు సైకోసోమాటిక్ డిజార్డర్స్ ఒకటైతే వాటన్నిటికీ కారణం స్ట్రెస్ అనేది మెయిన్ కారణం. డిసీజెస్ ఆల్మోస్ట్ అన్ని డిసీజెస్కి ఆ స్ట్రెస్ ఎలా మన బాడీలో ఉత్పన్నం అవుతుందంటే దానివల్ల మన బాడీలో కొన్ని సూపర్ ఆక్సైడ్ రాడికల్స్ అని కొన్ని ఆక్సిడెంట్స్ ఫామ్ అవుతున్నాయి ఒకటి. ఇంకొక దారిలో మన బాడీలో వాస్కులర్ టోను ఎక్కువైపోవడం వలన రక్తనాళాలు సంక్షిప్తం అయిపోతాయి, అంటే నారో డౌన్ అవుతున్నాయి. ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్లో కానీ ఏ డిసీజ్లో అయినా కూడా బ్లడ్ వెజల్స్ నారో అయిపోతున్నాయి. స్ట్రెచ్ చేయడం వలన ఇస్కెమిక్ ప్రీ కండిషనింగ్ బాడీకి అవుతుంది. అంటే బాడీలో ఇస్కెమిక్ ప్రీ కండిషనింగ్ అనే ట్రిగ్గర్ మొదలవుతుంది. అంటే ఏంటంటే ఇస్కీమియా, బ్లడ్ సప్లై తక్కువ ఉన్నా కూడా మనం ప్రీ కండిషన్ అవుతున్నాం. అంటే బ్లడ్ తక్కువైనప్పుడు ఆక్సిజన్ తక్కువ అవుతుంది. ఆక్సిజన్ తక్కువైతే మనకి కోవిడ్లో చూసాం కదా, 85-90కి తక్కువైతే ఇంకా ఊపిరి ఆగడదు. కానీ ఎప్పుడైతే మన బాడీని స్ట్రెచెస్ ద్వారా ఇస్కెమిక్ ప్రీ కండిషన్ అనే ప్రాసెస్ని ట్రిగ్గర్ చేస్తామో అప్పుడు బాడీలో హైపోక్సేమియా అంటే లెస్ ఆక్సిజన్ ఉన్నా కూడా నార్మల్గా బిహేవ్ చేయగలిగిన ఒక కండిషన్ తయారవుతుంది. యోగా చేసే వాళ్ళు కొంచెం నిద్ర తక్కువైనా ఎగ్జాక్ట్లీ దే విల్ నాట్ బి తినకపోయినా కూడా యాక్టివ్గా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. మేము యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ ఎంతవరకు చూపించామంటే అండి, ఆక్సిజన్ సాచురేషన్ 15కి తీసుకొచ్చినా నార్మల్గా బిహేవ్ చేస్తున్న యానిమల్స్. ఐ మీన్ దట్స్ లైక్ అమేజింగ్. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత యోగా కూడా పర్సనలైజ్డ్గా ఉంటుందా, ఎవరైనా యోగా చేయకూడని వాళ్ళు ఉంటుంటారా, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ హెల్త్ కేర్.